పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆది కాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము కరువులో కనికరించు దేవుడు. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఇస్సాకు అన్ని విషయాలలో 100 అభివృద్ధి చెందుట ఫిలిస్తీన్లకు ఏమాత్రం అంగీకారముగా లేదు. ఇస్సాకు పట్ల వారు అసూయపడ్డారు. ఆ దేశపు రాజైన అబీమెలెకు అతని మనుష్యులు వచ్చి వారి దేశము విడిచి వెళ్ళిపోమ్మని ఇస్సాకును బలవంతము చేశారు. మరలా ఒక శోధన కలిగింది. కష్టాలన్నీ తీరి ఇంకా నెమ్మదిగా ఉండవచ్చు అని ఇస్సాకు అనుకున్నాడేమో, కానీ వెంటనే ఇంకొక శ్రమ అతనిని కలవరపెట్టింది. తనకు 100 ఫలాన్నిచ్చిన భూమిని, ఆస్తులను విడిచిపెట్టి వెళ్ళాలి. పనికిరాని వస్తువులను కూడా పెట్టలేనిది మనిషి నైజం. అలాంటిది అన్నిటినీ విడిచిపెట్టాలి అంటే ఇస్సాకుకు బాధ కలిగింది. అయితే దేవుని తోడు కలిగిన వ్యక్తి కాబట్టి అతని ఆలోచన వేరే విధంగా ఉంది. ఆస్తులన్నీ హరించబడినా దేవుని కలిగి ఉంటే చాలు అనుకున్నాడు. అన్నింటినీ విడిచి ఆ ప్రదేశము నుండి బయటకు వచ్చాడు. దేవుని బిడలారా, క్రైస్తవ జీవితం గొప్ప సాహసాలతో కూడినదే, కానీ నిర్లిప్తముగా సాగిపోయేది కాదు. ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులను ప్రేమించే కంటే దేవుణ్ణి ప్రేమించటం, దేవునిపై ఆధారపడటం వలననే మనం ఆశీర్వదించబడగలం. ప్రియులారా, కష్టాలకు, నష్టాలకు, అననుకూల పరిస్థితులకు భయపడేది కాదు క్రైస్తవ జీవితం. అన్ని పరిస్థితుల్లోనూ దేవుని ఎడల భయభక్తులు, నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదం నిత్యము మనకు ఉంటుంది. సహోదరుడా, ప్రియ సహోదరి, ఎక్కడ స్థిరపడ్డావో అక్కడి నుండి వెళ్ళవలసి వస్తుందా? ఎక్కడ దేవుని ఆశీర్వాదం కలిగిందని తలంచావో ఆ స్థితిగతులను విడిచిపెట్టాల్సి వస్తుందా? ఇతరుల అసూయ వలన లేదా పరిస్థితుల వలన తరమబడుచున్నావా? అయితే ఇస్సాకుకు కలిగిన ధైర్య సాహసాలు నీకు, మనకు కలగాలని ప్రార్థిద్దాం. దేవుడు నీకు తోడై ఉంటే చాలు. దేవుని యొక్క కనికరం ఎల్లప్పుడూ నీ మీద ఉంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం ఉంచండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో ఇంకను వర్ధల్ల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన
జ్ఞానమును, జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన బిడ్డలందరినీ దీవించి మీ కాపుదల సంరక్షణ వారికి అనుగ్రహించండి. ఏదైనా దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.